వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రాజకీయాల్లో మళ్లీ చిచ్చురేగింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని చూస్తుంటే, అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం బాంబు పేల్చారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన ఇరాన్పై నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు. ఇరాన్ అంటేనే అబద్ధం, ఇరాన్ అంటేనే మోసం అంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. అంతేకాదు, ఇరాన్తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలన్నా ఇజ్రాయెల్ తరపున కొన్ని కఠినమైన షరతులు విధించారు. అసలు నెతన్యాహు ఇరాన్ గురించి అంత సీరియస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? ట్రంప్ ప్లాన్ ను నెతన్యాహు అడ్డుకుంటున్నారా? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా గడ్డపై అధ్యక్షుడు ట్రంప్ తో అత్యంత కీలకమైన భేటీ ముగించుకుని స్వదేశానికి చేరుకున్న నెతన్యాహు రాగానే ఇరాన్ పై తన అసలు వైఖరిని స్పష్టం చేశారు. ట్రంప్ యంత్రాంగం ఇరాన్ తో ఒక డీల్ కుదుర్చుకోవాలని ఉత్సాహంగా ఉన్నప్పటికీ నెతన్యాహు మాత్రం ఆ దేశ నైజాన్ని ఎండగట్టారు. ఇరాన్ విషయంలో ఒక్కటి మాత్రం పక్కా, వాళ్ళు ఒకే ఒక్క పనిలో నమ్మదగ్గ వ్యక్తులు. అదేంటంటే అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అంటూ నెతన్యాహు అత్యంత ఘాటుగా స్పందించారు. ఒకవేళ ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదరాలి అంటే అది కేవలం కాగితాల మీద సంతకాలతో సరిపోదని, ఇజ్రాయెల్ భద్రత కోసం కొన్ని మౌలిక మార్పులు జరగాలని నెతన్యాహు 5 కండిషన్లు పెట్టారు. 1. యురేనియం నిల్వల తరలింపు. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలన్నీ ఆ దేశం విడిచి వెళ్లిపోవాలి. ఇరాన్ గడ్డపై 1 గ్రాము యురేనియం ఉండడానికి వీల్లేదు. ఇక 2వది అణు మౌలిక సదుపాయాల ధ్వంసం. కేవలం అణు కార్యక్రమాలు ఆపడం కాదు, అసలు అణుబాంబును తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను, ల్యాబ్లను, మౌలిక సదుపాయాలను పూర్తిగా వేరు చేయాలి. ఇక 3వది క్షిపణుల కట్టడి. ఇరాన్ తయారు చేస్తున్న బాలిస్టిక్ క్షిపణుల పరిధిపై ఆంక్షలు ఉండాలి. అంతర్జాతీయ నిబంధనలను ఇరాన్ ఎప్పుడు ఉల్లంఘిస్తూనే ఉందని, దాన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు. ఇక 4వది టెర్రర్ నెట్వర్క్ క్లోజ్. మధ్యప్రాచ్యంలో ఇరాన్ నిర్మించిన ఉగ్రవాద అక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలి. లెబనాన్ నుంచి గాజా వరకు ఉన్న ఉగ్రవాద ముఠాలకు అందుతున్న ఇరాన్ సాయం ఆగిపోవాలి. ఇక 5వది కఠిన నిఘా. పాతకాలం నాటి నమ్ము కాని సరిచూసుకో అన్న సిద్ధాంతం ఇక్కడ పనిచేయదు. ఇరాన్ విషయంలో నమ్మకు, ఎప్పుడు నిఘా పెట్టు అన్నదే తన మంత్రమని నెతన్యాహు తేల్చి చెప్పారు. ముందస్తు సమాచారం లేకుండానే ఎప్పుడైనా ఇరాన్ అణు కేంద్రాలను తనిఖీ చేసే అధికారం ఉండాలని డిమాండ్ చేశారు. ఇక గాజాలోని హమాస్ పరిస్థితిపై కూడా నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 7 నాటి మారణకాండకు AK-47 తుపాకులే ప్రధాన కారణమని, హమాస్ వద్ద ఉన్న 60,000 AK-47లను స్వాధీనం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. గాజాలో ఉన్న 500 కిలోమీటర్ల సొరంగాల్లో ఇప్పటికే 150 కిలోమీటర్లు ధ్వంసం చేశామని, మిగిలిన పనిని కూడా పక్కాగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ట్రంప్ ఒక డీల్ మేకర్ లాగా ఇరాన్ తో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తుంటే, నెతన్యాహు మాత్రం ఇరాన్ ఒక విష నాగు అని హెచ్చరిస్తున్నారు. మరి ట్రంప్ నెతన్యాహును ఒప్పిస్తారా, లేక ఇజ్రాయెల్ షరతులకు ఇరాన్ లొంగుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.